నేను కిషన్ రెడ్డి గారు విజువల్స్ కూడా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీ ఇప్పటి వరకు సఖ్యతగా ఉందా, విడిపోయిందా, ఇప్పటికి కూడా మైండ్ గేమ్ ఏమన్నా జరుగుతుందా అన్న దాని మీద ఇప్పటికీ ప్రజలకు క్లారిటీ లేదండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా సహకరించింది. ఆ సహకరించడమే వైసీపీతో సఖ్యతగా భావిస్తే అది కరెక్ట్ కాదు. మీకు అర్థమైందండి. అంటే తెలుగుదేశానికి మాకు గ్యాప్ వచ్చింది బాగా ఒక టైంలో. సో మాకు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ లాస్ట్ 3-4 years లో కూడా ఎప్పుడు బీజేపీ గురించి మాట్లాడలే. ఏదో 19లో కొంచెం ఆ ప్రత్యేక హోదా మీ సోమవీర్రాజు గారే బాగా కవించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు అనుకుంటా ఈ 5 ఏళ్లలో. ఆయన ఎవరినైనా సరే డెప్త్కి వెళ్తారు సబ్జెక్ట్లోకి. తెలుగుదేశంలో విధానం వైసీపీని ఎండగొడుతున్నా గతంలో తెలుగుదేశం చేసిన తప్పులను కూడా ఆయన మాట్లాడేవారు. కాకపోతే 80-20 ఉండేది. 80-20 60-40 ఏదో ఒకటి. ఏదైతే ఈ అస్తవ్యస్త విధానాలు అవుతున్నాయో ఈ ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు స్టార్ట్ అయినాయి ఆయన టైంలో. ఇప్పుడు ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక దీన్ని ఇంకా డెప్త్కి వెళ్ళి ఇలా కొల్లగొడుతున్నాడు అనే విషయం మాట్లాడేవారు. మొన్న మోడీ గారి సభ అప్పుడు ల్యాండ్, శాండ్, వైన్, మైన్స్ ఇదన్నీ మాట్లాడారు కదా. మోడీ గారి దృష్టిలో నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందే ఆ విషయాలను చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే అగ్రెసివ్ గా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని దించాలి అనడం, మోడీ గారు కూడా ఇక్కడ గవర్నమెంట్ దించడమే లక్ష్యం అన్నారు కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా మాట్లాడారు కదా. 3-4 మీటింగ్లు ఉన్నాయి చూదురు గాని. అంతేనా? డోస్ పెంచుతారా? పెంచాలి కదా, పెంచుతారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ గా ఉంటుందా? ఇప్పటి వరకు వైసీపీ బీజేపీని ఒక్క మాట అనట్లేదు, మోడీ గారిని ఒక్క మాట అనట్లేదు. వైసీపీ వాళ్ళు తిడుతున్నారు కదా మమ్మల్ని ఈ మధ్యన. ఫాలో అవ్వలేదు, స్టార్ట్ చేశారు. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? బీజేపీ మంత్రి. ఇప్పుడు నిన్న కాకుండా నిన్న పీయూష్ గోయల్ ని బొత్స సత్యనారాయణ వేళ ఎక్కడో చూశాను పొద్దున్న ఇంటర్వ్యూలో. పీయూష్ గోయల్ గారు వచ్చేళ్ళారు నిన్న కాకపోతే చంద్రబాబు నాయుడు గారితో ఎన్నికల నిమిత్తం వచ్చి ఏదో మీట్ అయ్యి వెళ్ళారు. పీయూష్ గోయల్ ని బొత్స సత్యనారాయణ తిడుతున్నాడు వేళ చూశాను టీవీలో. సభల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ఊసు కూడా ఎత్తట్లేదు. అంటే బీజేపీని లైట్ తీసుకుంటున్నారా, బీజేపీకి రెస్పెక్ట్ ఇస్తున్నారా అర్థం కావట్లేదు. రెస్పెక్ట్ లైట్ తీసుకుంటాం మాకు మట్టుకు. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మాకు వైసీపీ ప్రత్యర్థి, అందులో ఏమి డౌట్లు. ఇప్పుడు నేను ఎవరి మీద పోటీ ఫైట్ చేస్తున్నాను ఇక్కడ, నేను బీజేపీ క్యాండిడేట్ గా వైసీపీ మీద కంటెస్ట్ చేసేది. నాకు సహకరించి మాతో చేసేది తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఇవాళ బీజేపీని భుజాన్ని వేసుకున్నది. కాబట్టి మా టార్గెట్ వైసీపీ. ఒక దేశ ప్రధాని అంత ఈజీగా ఒక ముఖ్యమంత్రిని విమర్శించడానికి కొన్ని హద్దులు ఉంటాయి. అది ఎక్స్ట్రీమ్ కి వెళ్ళినప్పుడు మాట్లాడతారు. ఎక్స్ట్రీమ్ లో కేసీఆర్ గారిని విమర్శిస్తూ కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలని చెవులో ఒక మాట నన్ను అడిగాడు అన్న విషయాన్ని ఆయన రివీల్ చేశారు, చెప్పారు తెలంగాణ ఎలక్షన్స్. ఇప్పుడు రాబోయే ప్రసంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏదైనా సీక్రెట్ చెప్తారంటారా? ఉండదండి, సీక్రెట్ ఉండదు. ఏదో ఒకటి ఉండకుండా ఎందుకుంటది? మోడీ గారి దగ్గర అన్ని ఉంటాయి, అవసరం వచ్చినప్పుడు ఒక్కో పాచిక తీస్తారు. ఎన్డీఏలో పార్టీ తెలుగుదేశం, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు రావాలి, కేంద్రంలో ఎన్డీఏ సర్కారు రావాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో జగన్ చెవిలో చెప్పేది ఇదేం ఉండదు. చెవిలో చెప్పేది కాదు, జగన్ సేమ్ కేసీఆర్ గారు ఆయన చెవిలో చెప్పింది ఈయన ఎలా బయట పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెవిలో చెప్పింది నేను బయట పెడతారా అంటున్నా. అలాగే ఉండదు, అలాగే ఉండదు. ఏమో అది పెట్టడం వల్లే అక్కడ కేసీఆర్ గారు ఓడిపోయారు. దుక్కు కాదులేండి, రకరకాల ఈక్వేషన్స్ మామూలు కూడా కొన్ని పొరపాట్లు చేయడం వల్ల కాంగ్రెస్ కలిసి వచ్చింది అక్కడ. అంటే కాంగ్రెస్ కి వెళ్ళినా మీరు అనుకున్న లక్ష్యం కేసీఆర్ గారిని గద్దె దించడం అయితే అయింది కదా. అలా కాదు కదండి, కేసీఆర్ గద్దెదించి మేము పవర్ లోకి రావాలి కానీ కేసీఆర్ గద్దెదించి రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే మేము మా టార్గెట్ రీచ్ అయినట్టు కాదు. సో ఇక్కడ మీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం. అంతే కదా. దీనికి ఈడీలు ముఖ్యంగా కేంద్రం నుంచి ప్రయోగించబడే కొన్ని ఇదంటే ఈడీ మేజర్ గా వస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడు దిగుతుంది? మోడీ గారి కంటే ముందా, మోడీ గారి తర్వాత? అలాగే ఉండదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఈడీకి సిబిఐకి ఎక్కువ స్వేచ్ఛనిచ్చారు. ఈడీని మనమే ఎంగేజ్ చేసి పంపుతున్నాం అనేది వాస్తవం కాదండి. ఆ స్వేచ్ఛ ఏపీలో కూడా పనిచేస్తుందా? ఏపీలో కూడా పనిచేస్తుంది. మరి ఇప్పుడు లిక్కర్ విషయంలో డైరెక్ట్ గా
ఇప్పుడు రాష్ట్రం దేశం అంతా కూడా ఆన్లైన్ కరెన్సీ ఉంటే ఇక్కడ మాత్రం డైరెక్ట్ క్యాష్ నడుస్తుంది కదండి ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గర ఓపెన్ గా. మేము దాని మీదే కదా మేము పురంధేశ్వరుడు దాని మీద ఈడీ పని చేయకూడదు అంటారా? మేబీ అది స్టేట్ సబ్జెక్ట్, అది స్టేట్ శాఖ అయినప్పటికీ ఆ డబ్బంతా ఎటు వెళ్తుంది అనేది ఈడీ కాన్సన్ట్రేట్. దాని మీద వెళ్ళొచ్చు కానీ ఈడీ మీరు డిజిటల్ పేమెంట్ ఎందుకు చేయట్లేదు అనేది ఈడీ వెళ్దాం. మీకు అర్థమైందండి. మేమే దానికి ఇప్పుడు పురంధేశ్వరి గారు ఆ రోజు వైన్ షాప్ కి వెళ్ళినప్పుడు నేనే ఉంటా, మేద్రమే మేద్రమే షాప్ దగ్గర రికార్డ్ అది తీయించి లేదండి. డిజిటల్ పేమెంట్ కి వెళ్ళకపోవడం అనేది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. డబ్బులన్నీ ఈ ఖజానాకి వెళ్ళిపోతున్నాయి. మీకు అర్థమైందండి. ఆ ఖజానాని కనిపెట్టగలిగితే పెడతారు. ఇప్పుడు ఎన్నికల అనంతరం ఎన్ని అవకతవకలు జరిగినాయో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని బయటకు వస్తాయి. నేను కూడా దాదాపు 7-8 జిల్లాలో శ్రీనివాస వర్మ గారు మద్యం షాపుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మాస్క్ ఏదో పెట్టుకొని మళ్ళీ మేము మీడియాని గుర్తుపడతారేమో అని అన్ని చూసాం. ప్రతి చోట కూడా అసలు ఆన్లైన్ లేదు. అసలు ఇంకా చెప్పాలంటే డమ్మీ మిషన్లు పక్కన పెట్టుకొని ఉన్నారు. మేము అడిగామనుకోండి ఇప్పుడే ఛార్జింగ్ అయిపోయిందని చెప్తున్నారు. గట్టిగా మీడియా అని తెలిసిందంటే ఇది చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంత యథేచ్ఛగా నడుస్తుంది కదా, కనీసం చివరి నిమిషంలో అనేది బయటకు వస్తుంది అంటారా? చివరి నిమిషం అంటే ఎన్నికలకి దగ్గరలో ఉన్నప్పుడైనా జరిగిన పిక్చర్ ఇది 10 రోజులు అంతే. ఈ 10 రోజుల్లో జరిగిన ఏ రకంగా వీళ్ళు మేనేజ్ చేశారో, ఈ వ్యవస్థలు ఏ రకంగా వ్యవస్థను మేనేజ్ చేశారో అనేది బయటకు లాగుతారండి డెఫినెట్ గా. ఇవాళ మద్యం డబ్బులు లేకపోతే తీసుకునే డబ్బులే కదండి ఇవాళ వైసీపీ బలం. ప్రభుత్వం వారిని వెంటనే పార్టీ అన్ని చాలా విషయాలు రివీల్ చేయవలసిన విషయాలు చాలా ఉన్నాయి. రివీల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా చాలా విషయాలు బయటకు వస్తాయి. అంటే వివేకానంద రెడ్డి హత్య విషయంలో